హలో వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్ అండి. ఈ వీడియో మొదటిగా చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది, మీకు కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందండి. ఇవన్నీ 2 పళ్ళు 4 పళ్ళు వేయని దూడలండి. చూడండి క్వాలిటీలు ఎలా ఉన్నాయో మీకు మామూలుగా అవగాహన కోసం చూపిస్తున్నానండి. ఇవి మహారాష్ట్ర వాళ్ళు కొన్నారు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో సైజులు. ఫస్ట్ లాక్టేషన్ అండి. చూడండి ఎలా ఉన్నాయో ఫస్ట్ లాక్టేషన్ సైజులు చాలా బాగున్నాయి. సైజులు వచ్చేసి బాగున్నాయి ఎవ్రీథింగ్. ఇది 8 నెలల సూడు ఉందండి. వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు తీసుకున్నారు. ఇది కూడా మహారాష్ట్ర వాళ్ళు తీసుకున్నారు. ఇది 7 నెలలన్నర సూడు ఉన్నది. సైజ్ అయితే చాలా పెద్దగా ఉన్నది. ఫస్ట్ లాక్టేషన్ ఇంత పెద్దగా ఉన్నది. సెకండ్ లాక్టేషన్ చాలా పెద్దది అవుతుంది. దాని పక్కనది కూడా మహారాష్ట్ర వాళ్ళు తీసుకున్నారండి. ఇది కూడా చూడండి సైజ్ ఎలా ఉందో ఫ్రెండ్స్. 2 పళ్ళ మీద ఉన్నాయండి. ఇది కూడా తీసుకున్నారండి. 4 తీసుకున్నారు మహారాష్ట్ర వాళ్ళు. దీని పక్కన చూడండి ఫ్రెండ్స్, ఇది జంబో సైజ్ అండి. చాలా పెద్ద సైజు. కలర్ కొంచెం తక్కువ ఉంది. సైజ్ అయితే చాలా పెద్దది. ఆవు మస్తున్నది ఇది. ఇది కూడా మంచి సైజ్ అండి. 2 పళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో సైజులో. ఈ సైజులు కొనుక్కోవటం వల్ల రైతుకి ఏ నష్టం ఉండదండి. ఒకటి గమనించండి, ఇలాంటివి కొనుక్కోవటం వల్ల రైతుకు నష్టం ఉండదు, ఎక్కువ కాలం వస్తుందండి లైఫ్ కూడా. ఇది కూడా 2 పళ్ళు అండి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో సైజు. ఇది కూడా 4 పళ్ళు అండి. ఇది 4 పళ్ళ మీద ఉంది. క్వాలిటీ బాగుంది. హెవీ కండిషన్ మీద ఉంది. మంచి కండిషన్ మీద ఉంది. దూడలండి ఇవి. అసలు దూడల్లో ఇలాంటివి పెట్టుకుంటే మనకు ఒక టైం వచ్చేసి 8 లీటర్ల నుంచి 10 లీటర్ల మధ్యలో ఇస్తాయండి ఇవి. పాల విషయంలో తగ్గేది ఏం లేదండి. 8 లీటర్ల పైన ఇస్తే కానీ కింద ఇవ్వండి. ఫస్ట్ లాక్టేషన్లనే మనం ఫీడింగ్ మంచిగా పెడితే 15 వరకు కూడా వస్తాయి టైం వచ్చేసి. మహారాష్ట్ర వాళ్ళు ఎంత రేట్ అయినా ఎందుకు కొంటున్నారు అంటే ఒక 2 పాయింట్లు ఉన్నాయండి. అందులో మహారాష్ట్ర వాళ్ళకి 6,50,000 సబ్సిడీ ఉందండి. ఒక ఆవు కొనుక్కోండి, 10 ఆవులు కొనుక్కోండి, సబ్సిడీ అయితే 6,50,000 ఉంది. అందువల్ల వాళ్ళ ఆవులు ఎంత రేటు పెట్టి అనుకుంటున్నారో. మళ్ళీ ఇంకో సెకండ్ పాయింట్ ఏంటంటే వాళ్ళు ఆవుకి ఇన్సూరెన్స్ చేయించుకుంటున్నారండి. వాళ్ళ ప్రభుత్వం ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేసింది. ఆ ఇన్సూరెన్స్ చేసుకోవటం వల్ల వాళ్ళకి రైతులకి ఏ నష్టం ఉండదండి. చూడండి ఇది కూడా ఎలా ఉందో. ఇప్పుడు మనం కూడా ఆవులను కొత్తగా డైరీ పెట్టేటోళ్ళు, అవగాహన లేని వాళ్ళు, ఆవులు కొనాలి అనుకునే వాళ్ళు ఒకవేళ ఆవులు కొంటే ఎవరైనా ఏ రైతైనా, ఒక్క ఆవు అయినా, 2 ఆవులు అయినా, 3 ఆవులైనా, రైతు ఒకవేళ కొంటే మీరు ఇన్సూరెన్స్ చేయించుకోండి ఫ్రెండ్స్. ఇన్సూరెన్స్ చేయించుకోవటం వల్ల ఆవు ఏమైనా కానీ మనకి ఏ ఇబ్బంది ఉండదు. కొంచెం బాధ ఉంటుంది కానీ మన డబ్బులు మనకైతే వస్తాయి కదా, అప్పుడు ఏ బాధ ఉండదు. ఇది చూడండి ఫ్రెండ్స్, ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ. 4 పళ్ళ మీద ఉంది ఈ దూడ. ఫస్ట్ లాక్టేషను. 7 నెలల సూడున్నది. 7 నెలలన్నర సూడు ఉన్నది. ఇది మహారాష్ట్ర వాళ్ళు తీసుకున్నారు. 98,000 ఫ్రెండ్స్. 98,000 దీని ఖరీదు. బాగుంది. ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ, సూపర్ క్వాలిటీ. ఇదైతే నాకు నచ్చింది. ఇది ఉన్నట్టయితే నేను వాళ్ళు ఇస్తా అంటే ఇంకొక 5,000 ఎగస్ట్రా ఇచ్చైనా తీసుకుందును. కాకపోతే వాళ్ళు అలా ఇవ్వనన్నారు. 97,000కి తీసుకున్నారు అంట. బాగుంది దూడ అయితే. ఎక్సలెంట్గా ఉంది ఈ దూడ. ఇది రెడీ టైంలో అంటే ఇది డెలివరీ అయ్యే టైం వస్తే ఇది ఖచ్చితంగా 1,50,000 నుంచి 2 లక్షల మధ్యలో పోతుంది. ఇది కూడా చూడండి ఫ్రెండ్స్, హెవీ క్వాలిటీ అయితే సూపర్ ఉన్నది. దూడ 2 పళ్ళ మీద ఉంది. దూడ 7 నెలల సూడు ఉంది. లేకపోతే దీన్ని నా షెడ్డుకు తెచ్చుకుందును. 7 నెలల సూడు ఉండటం వల్ల దీన్ని వదిలేయటం జరిగింది. కాబట్టి క్వాలిటీ అయితే బాగుందండి. ఇది టైం వచ్చేసి పూటకు ఒక 8 లీటర్ల నుంచి 10 లీటర్ల మధ్యలో ఇస్తుంది. మోటా సైజ్ అండి. బాగుంది. కొంచెం కురస అంటారు కదండి, కురసలాగా ఉన్నది. బాగుంది. ఇది వచ్చేసి హెచ్ఎఫ్లో క్రాస్ అండి. చిన్నది ఆవు అయితే చిన్నది. లైన్ అయితే బాగుంది. ఒక 6 నుంచి
ఒక 6 లీటర్ల నుంచి 8 లీటర్ల మధ్యలో ఇస్తుంది. సెకండ్ లాక్టేషను 4 పళ్ళ మీద ఉందండి. ఆవు కూడా మస్తు కండిషన్ మీద ఉంది. తీసుకున్నాం మేము 68,000కి. అది రేట్ ఎక్కువైంది అనిపించింది. కాకపోతే పాలు ఇస్తుంది. కొంచెం ఆవులు కూడా దొరకట్లేదు హెచ్ఎఫ్లలో. క్వాలిటీ బాగుంది, రొమ్ము కట్టు బాగుంది, కింద లైన్ బాగుందని తీసుకున్నాం 68,000. మళ్ళీ దీనికి ఒక బాడీ ఖర్చు వచ్చేసి ఒక 3,500 పడుతుందండి. 68 అంటే 71,500. ఏం పర్వాలేదు. ఇప్పుడు జెర్సీలే దొరకట్లేదండి. 71,500 అయితే ఏం లేదు. ఇది పళ్ళు వేయలేదండి, ఇంకా పళ్ళే వేయలేదు. ఇది ఆవు అయితే పెద్ద సైజు ఉంది, ఫుల్ సైజు ఉంది. పళ్ళు వేయలేదు. 8 నెలల సూడి నడుస్తుంది. కాకపోతే ఆవు అయితే మస్తున్నది. ఇది 2 పళ్ళదండి ఆవు. దీన్ని తీసుకున్నాం 75,000కి. మస్తుందండి ఆవు. ఇది కండిషన్ మీద మంచిగా ఉంది. హోల్స్టైన్ బ్రీడ్ బాగుంది. ఇట్లాంటివి కొనుక్కోండి ఫ్రెండ్స్. ఎవరన్నా రైతులు నష్టపోకుండా ఇట్లాంటివి కొనుక్కోవడం వల్ల మనకు కూడా లైఫ్ ఉంటుంది. అందుకనే ఇలాంటి 2 పళ్ళ దూడలు కొనుక్కుంటే మీకు పాలు ఇస్తే ఇంకా బెటరు. పాలు ఇవ్వకపోయినా కానీ చాలా బెటరు. ఇవి ఒక 5 లీటర్ల నుంచి పైనే ఇస్తాయి తప్పితే కింద ఇవ్వవు. ఓకే ఫ్రెండ్స్, ఎవరన్నా ఆవులు కొనేటోళ్ళు అంత అవగాహన ఉంటేనే చింతామణి కానీ పంజాబ్ కానీ వెళ్ళండి. ఓకేనా.